హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భానుప్రకాష్ యూనివర్స్. ముందుగా మన తిరుపతి ప్రజలందరికీ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర శుభాకాంక్షలు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మన తిరుపతిలో ఎవరెవరు ఏ వేషాలు వేసుకొని వస్తారో మీకు క్లారిటీగా ఈరోజు చూపిపోతున్నాను. వెళ్దామా? నేను లోపలికైతే స్టార్ట్ అయిపోయాను. ఓయమ్మో ఓర్ నాయను, ఇదేం జనం అండి బాబు, అస్సలు గ్యాప్ కూడా లేదు నడిచేదానికి కూడా. ఇలాగే గుడి ముందర వరకు వెళ్ళి ఎవరెవరు ఉన్నారో మొత్తం తిరిగి చూద్దాం. ఇక్కడ ముందర చూస్తున్నారు కదా, ఏందిరా అబ్బా ఈ క్రౌడ్ అనుకున్నా, కానీ వీళ్ళంతా వెయిటింగ్ విఐపి దర్శనం కోసం అన్నమాట. ఇక్కడ అందరూ అమ్మవారి వేషంలో ఉన్న ఒక అమ్మాయి దగ్గర అయితే వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఈ పక్కనే ఒక ఆమెకి అయితే పూనకాలు వచ్చి ఊగుతూ ఉంది. అబ్బా అసలు ఆమె చూసే చూపు, ఆమె కళ్ళు చూసేనే భయం వేస్తుందండి. ఒకసారి చూడండి ఆమె కళ్ళు ఒకసారి మీరు జాగ్రత్తగా. ఇలాగే చూడండి, ఆమె పెద్ద కళ్ళు వేసుకొని అసలు భయంకరంగా చూస్తుందండి ఆమె. చూడండి అమ్మో, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి అట్లే. ఇది ఇలాగే ఉండగా ముందరైతే ఇంకొక ఆమె పూనకాలు వచ్చి ఊగుతూ ఉంది. ఇక్కడ చూడండి ముందర. వా, ఇక్కడైతే చూడండి మన బ్లాక్ బ్యూటీ. అరే ఈరోజైతే నాకు అందరూ బ్లాక్ బ్యూటీలు, తర్వాత మన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో అక్కడ ఒక ఫైట్లో వస్తారు కదా, సేమ్ అందరూ అలాగే ఉన్నారు ఈరోజు. అబ్బా ఈ జనాల్లో గాలాడక పులుసు అయితే కారిపోయింది. ఇక్కడ చూడండి మూడు పిల్లల్లాగా ఎలా వెళ్తున్నాడో, ఎందుకంటే వదిలాడంటే ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు, అలా ఉన్నారు ఇక్కడ. అమ్మవారి వేషంలో అయితే ఒక అమ్మాయి అయితే ఉంది. ఈ అమ్మాయికి సూట్ అయింది కానీ కొంచెం ఏదైనా తినేసి వచ్చుంటే బాగుంది. అందరూ తోసుకొని వెళ్ళిపోతున్నారు. చెప్పానుగా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో విలన్లు ఉన్నట్టున్నారని. చూడండి అందరూ అలాగే ఉన్నారు. ఈ అబ్బాయి చూడండి తడిసిపోయి ఉన్నాడు ఫుల్గా. ఈ పుష్పరాజు అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి ఏదో బలంగా అయితే మొక్కుతున్నాడు. చూడండి బుల్లి ఆంజనేయ స్వామి చాలా బాగున్నాడు కదా. ఇక్కడ చూసుకున్నట్టే కృష్ణుడు, చిన్ని కృష్ణుడు. అబ్బా ఇక్కడైతే చూడండి అమ్మవారే గుడిని వదిలి బయట జాతర ఎలా జరుగుతుందో అని చూడడానికి వచ్చినట్టే ఉంది కదా. ఇక్కడ చూడండి మనకైతే బుల్లి పుష్పరాజు అయితే ఉన్నాడు. అసలు ఎవరికి గాలి అయితే ఆడడం లేదండి, అందరూ మొత్తం తడిసిపోయి వచ్చేస్తున్నారు. అది మాత్రం నిజం. మన వెనకమాల చూడలేదే, ఈ అబ్బాయికి అయితే భలే సూట్ అయిపోయిందండి. గుడిలో ఆ జనాలకి ఆ పొగకి అస్సలు ఊపిరి ఆడడం లేదండి, అందుకే అలా బయటకు వచ్చేసాను. అసలు చూడండి ఎంత రష్ ఉన్నారో. ఎలాగో బయట వచ్చేసాం కాబట్టి అన్ని వేషాలు అయితే చూపిస్తాను. మధ్య మధ్యలో ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేయండి. మళ్ళీ ఇంకో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు రౌడీ.
ఇక్కడైతే మన పుష్పరాజ్ మూవీలో క్లైమాక్స్ లో ఉండే గెటప్ అయితే వేసుకొని వెళ్తున్నాను అనమాట. చూడండి. ఇక్కడ మన అమ్మవారు జాతర అంతా చూసి ఎలా జరిగిందో అందరి దేవతలకి కాల్ చేసి చెప్తుంది. చూడండి. భలే ఇస్తుంది కదా ప్లెయిన్ కిస్, అది మీకే. ఇప్పుడైతే మనం ఎవరితోన్నా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ పేరు, వాళ్ళు ఎప్పటి నుంచి ఇలాగ వేషాలు వేస్తున్నారు, అండ్ మన వాళ్ళ దగ్గర నుంచి తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు అయితే చెప్పిద్దాము. మీ పేరేం పేరు? మీరు ఎప్పటి నుంచి ఇలా వేషం వేస్తున్నారు? స్టార్టింగ్ ఇప్పుడే, ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేస్తారు. ఓకే, మన తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. హ్యాపీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఇంగ్లీష్ తెలుగు రెండు మిక్స్ చేసి చెప్తారు. తిరుపతి ప్రజలకి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. తిరుపతి ప్రజలకి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఆ పుష్ప సినిమా వచ్చినప్పటి నుంచి మన ఈ జాతరలో ఒక 40% మొత్తం అందరూ పుష్పరాజులే కదా. మీరు కూడా చూసే ఉంటారు. దర్శనం అయిపోయి రిటర్న్ వస్తున్న ఏ ఒక్క అబ్బాయిని కూడా వదలట్లేదు ఈ అక్కలు. డబ్బులు ఇవ్వలేదంటే ఎలా తిడుతుందో చూడండి. డబ్బులు ఇచ్చాడంటే ఆశీర్వదిస్తుంది. వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిదండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు ఒక 10 రూపీస్ 20 రూపీసే ఇవ్వండి, ఆశీర్వదిస్తారు. ఆ చూపు చూసారా, అది నాకే. ఇలా జరిగేదండి వీడియో తీస్తున్నాను అనేసి. ఈ బాబు చూడండి, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. వాళ్ళ మమ్మీ అయితే నీట్గా రెడీ చేసి తీసుకుని వచ్చినట్టుంది. నేను ఇక్కడ అందరినీ వీడియోస్ ఇస్తా ఉంటే మా వైఫ్ ఏమో అక్కడ వెళ్ళి హెయిర్ బ్యాండ్కి వచ్చి బేరం ఆడుతూ ఉందన్నమాట. వాడేమో 50 అంటాడు, ఈమెమో 40 అంటుంది. లాస్ట్కి 40కే తీసుకునింది. ఇలాంటివి ఏమన్నా చూసినప్పుడు అందరూ చిన్నపిల్లలు అయిపోతారు కదా. మీ పేరేం పేరు? కిరణ్ కుమార్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా వేషం వేస్తున్నారు? 2 years, సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? ఇంతకు ముందు ఏ వేషం వేశారు? సేమ్ ఇదే కదా, సేమ్ లేడీ వేషం. ఓకే, మన తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు చెప్పండి. తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. వీళ్ళు పుష్ప శ్రీవల్లి లాగా ఫీల్ అయిపోయి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి శ్రీవల్లికి మన నిజమైన పుష్పరాజు వేషంలో ఉండే అబ్బాయి అయితే దొరికేశాడు. ఇక డ్యాన్స్ కుమ్మేశారు ఏదో వాళ్ళ పద్ధతిలో. శ్రీవల్లి అయితే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక్కడ నా క్యూన్ అయితే ఆ హెడ్ బ్యాండ్ అయితే వేసుకొని మురిసిపోతుంది. అందరినీ వీడియోస్ తీసి గాలి అడక తడిసిపోయి అలా పక్కకైతే కూర్చున్నాం. చెమట అయితే ఫుల్గా పట్టేసింది. ఈ పిల్లని పోజ్ ఇవ్వరా అంటే గెడ్డం కింద చేయబెట్టుకుంటుంది. నేనైతే ముగ్గురిని పట్టుకొని ముద్దులు అయితే పెట్టించుకుంటున్నాడు. ముద్దు అయితే పెట్టేసి సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడదండి సార్, చచ్చిపోవాలని ఉంది. మన బుల్లి శివయ్య చాలా బాగున్నాడు. ఓం నమ శివాయ. పూజశ్రీ. పూజిత. ఈ పేరు? రోహిత్ కుమార్. రోహిత్ కుమారా? బ్రో, ఇది ఫస్ట్ టైం వేపిస్తున్నారా? లాస్ట్ టైం కూడా ఇలాగే? లాస్ట్ టైం కూడా వేయించాం. సేమ్ ఇలాగే. తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు. గురుప్రత తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. గురుప్రత ప్రజలందరూ హ్యాపీ గంగమ్మ జాతర అని. హ్యాపీ గంగమ్మ జాతర. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడైతే పిల్లలు ఆడుకునే దానికి మినీ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇక్కడైతే ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు. అక్కడ ఉంటే గాలి అస్సలే ఆడట్లేదు, అందుకని ఇలా గ్రౌండ్లోకి అయితే వచ్చాం. ఇక్కడ మన గ్రౌండ్లో అయితే ఏదో డ్రామా అయితే వేస్తున్నారు, చూసేద్దాం. ఇలా నాటకాలు, డ్రామాలు మనం ఇలాంటి జాతరలోనే చూడగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ మనం జనాల్లోకి అయితే వెళ్దాం, ఎవరితోన్నా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. విష్ణువర్ధన్. విష్ణువర్ధన్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా వేషం వేస్తున్నారు? 3 years నుంచి 3 years నుంచి. ఓన్లీ లేడీ వేషమేనా? మాతంగి వేషం ఒకటే. మాతంగి వేషం మాత్రం వేస్తున్నారు. ఓకే, తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు చెప్పండి. తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇక్కడైతే నిజంగా అమ్మాయిలాగే నడుచుకుంటూ వస్తుంది. పవరా పక్కకి. ఇక్కడైతే అమ్మవారు ఒక దిగడు ఉంది, సోలం ఇంకొకటి దిగడు ఉంది. అరే వీళ్ళేదో తేడాగా ఉన్నాడని దగ్గరికి కూడా వెళ్ళలేదు నేను. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వేషం? చిన్నప్పటి నుంచి చేపిస్తాం. చిన్నప్పటి నుంచి చేస్తున్నారా? అంటే ఎన్నిసార్లు వేస్తుంటారు ఇప్పటికి? నేను ఇప్పటికి ఫిఫ్త్ క్లాస్ నుంచి చేస్తున్నట్టు. 5th క్లాస్ నుంచి చేస్తున్నాను. ఓకే, మన తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఓకే బ్రదర్, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే నన్ను కూడా వీడియోలో కవర్ చేయండి. మీ పేరేం పేరు? ధనుష్. మీరు ఎప్పటి నుంచి ఇలా వేషం వేస్తున్నారు? మాతంగి వేషం. నెక్స్ట్ ఇయర్ పోయిన ఇయర్ వేసాము, ఇప్పుడు చేస్తున్నాము. ఓకే, 2 years అయిందా? ఓకే, మీరు తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. గంగమ్మ జాతర శుభాకాంక్షలు అందరికీ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీరు చెప్పండి, గంగమ్మ జాతర శుభాకాంక్షలు. మీ పేరేం పేరు? నా పేరు శివ. శివానా? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా వేషం వేస్తున్నారు? 6 years నుంచి. ఓకే, మన తిరుపతి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. గంగమ్మ జాతర శుభాకాంక్షలు చెప్పమంటే థ్యాంక్ యూ, సేమ్ టు యూ అనేసి అందరినీ కొట్టుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. ఫన్నీ. వీడియో తీసి ఇంత కష్టపడ్డావు కదా, ఏమన్నా బుడిగిల్ లాంటివి ఏమన్నా కావాలా? ఏమొద్దా? రా, ఎక్కడైనా ఏమన్నా తీసుకుంది. బొమ్మలు కావాలా? ఎవరికి బొమ్మలు? ఎవరికి? అన్నీ చూస్తున్నావు, పంటవా పాడా? ఏమవుతా? మీ పేరేం పేరు? మీ పేరు వాసుదేవ. వాసుదేవా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా వేషాలు ఇస్తున్నారు? 7 years. నేను పుట్టిపోయిన తిరుపతి. మాకిది ఒక ఆనవాయితీ, మాకిది ఒక వేడుక. మా మానసికంగా మేము మమ్మల్ని దృఢం చేసేయడానికి, అమ్మవారి దగ్గర మేము మొక్కులు చెల్లించుకోవడానికి అన్ని రకాలుగా అమ్మవారు మాకు ఇచ్చినటువంటి కరుణా కటాక్షం ఏంటంటే ఈ జాతర వేడుక. ఈ జాతర వేడుకలో వేషం వేసుకొని వచ్చి, అంటే స్వయం ఉనికి కోల్పోయి మనం కాదు అని ఒకరోజు మనం బతకగలిగితే ఎలా ఉంటుందని నిరూపించడానికే అమ్మవారు మాకు అవకాశం ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మాకు తిరుపతిలో మాత్రమే వారం రోజులు గంగ జాతర జరుపుకునే అవకాశం ఉంది. చివరి రోజు ఎవరికి వాళ్ళు నచ్చినట్లు వేషం వేసుకొని స్వయం ఉనికి కోల్పోయి అందరం అమ్మ బిడ్డలే అనేలాగా ఈరోజు మేము వేషాలు వేసుకొని వచ్చి మాకు మేము నిరూపించుకుంటాము. అంటే
మనిషి జీవితం శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు అనడానికే ఈ గంగా జాతర ప్రతీక. సో అందులో భాగంగా నేను ఈరోజు దుర్యోధన వేషంలో ఇక్కడికి వచ్చాను. నాలాగే కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చారు. అందరినీ నా వేషము నేను ఆదరించడం అనేది నేను చాలా ఆనందంగా భావిస్తాను. దీనికన్నా చెప్పుకుంటూ పోతే టైం కానీ మీ వీడియో ఎపిసోడ్ కానీ సరిపోదు. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ మీరు కవర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. జై గంగమ్మ. జై గంగమ్మ. చాలా థ్యాంక్స్ అండి, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. ఇది ఏం చేసామండి? దుర్యోధన అండి. ఓకే, తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ, తిరుపతి పుర ప్రజలకి అందరికీ తిరుపతి గంగా జాతర శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. జై గంగమ్మ. ఓకే, చూసారు కదా మన వీడియో. మీ అందరికి ఎలా అనిపించింది? నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం మొత్తం కవర్ చేశాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్, ఉంటా.